వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు విమర్శల దాడి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అయినా ఇప్పుడు చాలా ఘాటైనటువంటి కామెంట్స్. అయితే ఇందులో మీరు విన్న తర్వాత ఇందులో వైసీపీ ప్రభుత్వం తప్పుందా? లేకపోతే కూటమి ప్రభుత్వం తప్పుందా? ఇందులో ఎవరు దోషి, నిర్దోషి అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏపీలో డ్రగ్స్ అడ్డాగా మార్చిందని కూడా వైసీపీ అయితే ఇక్కడ విమర్శిస్తుంది. నాడు 100 రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పి నేడు రాష్ట్రం మొత్తం కూడా గంజాయి అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు వారి కొడుకులు డ్రగ్స్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారని, ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్తో దొరికిపోవడంతో టీడీపీ నాయకులు సిగ్గుతో కూడా కుమిలిపోతున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే డ్రగ్స్ గతంలో ఉండేదా అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత డ్రగ్స్ అంటే 2009లో, ఆ తర్వాత 2015లో, 2019లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఉండేదా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాకుండా గత సీజన్లో అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సీఎంగా ఉన్నప్పుడు డ్రగ్స్ ఉండేదా? లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రగ్స్ వచ్చిందా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి ఈ ఆరోపణల పైన నిజమా కాదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.